కింగ్ మేకర్ ఇస్ ఇంపార్టెంట్. ఎస్, కింగ్ మేకర్స్ ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు దేశాన్ని సంరక్షించుకోవడానికి దేశ సరిహద్దుల్లో సైనికులు ఉన్నారమ్మా. ఈ సంప్రదాయాన్ని వీటిని సంరక్షించుకోవడానికి ఈ ఈ ఈ రాజకీయ నాయకులను తయారు చేయడానికి ఒక శిక్షణా కేంద్రం ఉండద్దు? ఉందా ఇప్పుడు? అది అలా ఉంటే అసలు ఇలా ఉండేవాళ్ళ? ఇలా అసెంబ్లీలో ఇలా తిట్టుకునేవాళ్ళ? ఇలా బూతులు మాట్లాడేవారా? కారణం ఏమిటి? వీళ్ళకి అటువంటి గైడెన్స్ ఇచ్చే గురువులు లేకపోవటం వల్ల, శిక్షణ లేకపోవటం. కాబట్టి రాజకీయాల్లోకి రావాల్సిన వాళ్ళు తప్పకుండా ఒక శిక్షణా తరగతులు ఉండాలి వాళ్ళకి. ఆ శిక్షణలో వీళ్ళు తప్పకుండా వాళ్ళు పాస్ అవ్వాలి. వాళ్ళు ఎలా అయిపోయినాయి? రాజకీయాల్లోకి రావాలంటే నేను ఎంత గొప్పగా విమర్శ చేస్తే, నేను ఎన్ని బూతులు తిడితే, నేను ఎంతగా అరిస్తే నేను రాజకీయాలకు వస్తాననేటటువంటి భావనని వాళ్ళ పిల్లల్లో కలిగిస్తే, ఓహో బూతులు నేర్పే స్కూల్ ఎక్కడుందో వెళ్ళాలి, తిట్లు నేర్పే స్కూల్ ఎక్కడుందో నేను వెళ్ళాలి, గొంతు చించుకుని అరిచే స్కూల్ ఎక్కడుందో వెళ్ళాలని ఆ స్కూల్స్ కోసం వెతుకున్నప్పుడు ఆ స్కూల్ పెట్టాలా మనం?